నిర్మల్ జిల్లా పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలైతే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హాజరయ్యారు. రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటుగా సన్నవడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఈ 500 రూపాయలు వేస్తే ఒక రైతుకు 25 క్వింటాలు అనుకుంటే దాదాపు 12,500 రూపాయలు ఒక ఎకరానికి రైతుకు మేలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే స్వతంత్రం వచ్చి నుంచి 1947 నుండి ఏ ఒక్కరు కూడా రైతుకు బోనస్ ఇవ్వలేదు. కానీ ఇవాళ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది గర్వంగా చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీలు ఎంఎస్పీ రెండింతలు చేస్తాం, రైతులంతా రెండింతలు చేస్తామని చెప్పిన వాళ్ళు మనం 2014 దిగిపెట్టడానికి 400 ఉన్నటువంటి ఎంఎస్పీని 1100 చేస్తే వాళ్ళ అధికారంలో ఖచ్చితంగా 2,600 చేయాలి. కానీ చేయలేదు. ఇవాళ 2,300 అనౌన్స్ చేశారు. కానీ మనం బోనస్ ఇస్తామని చెప్పేసి రైతుకు 500 బోనస్ ఇస్తా ఉన్నాము. అట్లాగే మిగిలిన పంటలకు కూడా ఇచ్చేటటువంటి ఆలోచన ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లేదు కానీ చెప్పినాము. అనే పద్ధతిలో మిగిలిన పంటలు పండించిన రైతులు